ఇవాళ హైదరాబాద్ లో రెయిన్ డే తో పాటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నిరసనల రేగా ఉంది. సో ప్రజెంట్ నేను బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నా. నిన్న ప్రధాని ఇంటిని ముట్టడియడం రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, అక్కడ ఉండే శ్రేణులు కావచ్చు, దాన్ని నిరసిస్తూ ఇవాళ బీజేపీ ఇక్కడ ఉండే గాంధీ భవన్ ని ముట్టడించే యత్నం చేసింది. సో ఫుల్ టు ఫుల్ పోలీస్ బందోబస్తు ఇటు బీజేపీ ఆఫీస్ దగ్గర కావచ్చు, అటు గాంధీ భవన్ దగ్గర కావచ్చు. ఒకసారి మనం బీజేపీ శ్రేణులను మాట్లాడదాం. అన్న, ఏంది అసలుకి ఈ పరిస్థితి? నిన్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి అలవాటు నిరంతరం కూడా ప్రజాస్వామ్యం గుండెల మీద కత్తితో ఒడవడం అలవాటు. అదే నిన్న జరిగింది. ప్రధానమంత్రి నివాసం పైన దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తారంటే, సేమ్ బంగ్లాదేశ్ మోడల్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలని చూసినటువంటి విధానం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ, దీన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. నీకు చర్చించడానికి పార్లమెంట్ ఉంది, చర్చకు రమ్మని చెప్పి జితేంద్ర సింగ్ గారు పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి గారు పిలిచిండు. అయినా వీటిపైన ఆయనకు శ్రద్ధ ఉండదు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి. కాంగ్రెస్ అండ్ రాహుల్ టీం బీజేపీ అయితే ముఖ్యంగా బీజేపీ కాదు, దేశ ప్రధాని ఇంటిని ముట్టడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ శాంతియుత నిరసన ఇక్కడ తెలియజేస్తూ ఉంటే, సిగ్గుండాలి ఈ పోలీస్ వ్యవస్థకు మొత్తం కూడా. తెలంగాణ పోలీసు ఈరోజు సిగ్గుతో చచ్చిపోవాల్సిన రోజు ఇది. ఎందుకంటే ఆ కాకి డ్రెస్సులు ఉతారికే కాంగ్రెస్ డ్రెస్సులు వేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే లోక్ భవన్లో ఒక మంత్రి, ఈ రాష్ట్ర మంత్రి ఎట్లా ముట్టడి చేస్తాడు, అదేవిధంగా ఈ రాష్ట్ర పార్టీ కార్యాలయం వరకు ఒక ఎమ్మెల్సీ ఎట్లా వచ్చి ఇక్కడ రాళ్ళు సిరిపోతాడు, ఎట్లా తొడగొట్టిపోతాడు. కాబట్టి మమ్మల్ని, మా రాష్ట్ర అధ్యక్షుడిని ఇక్కడి నుంచి దాటియకుండా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వాళ్ళని ఇక్కడ దాకా రావడానికి కోఆపరేట్ చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా డీజీపీ రాష్ట్ర ప్రజల తరఫున పనిచేస్తే గిట్ట ఇమీడియట్లీ బల్మూరు వెంకట్ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలి, రాళ్ళు రువిండి కాబట్టి. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తే, 3 రంగుల జెండా కప్పుకొని గిట్ట పనిచేస్తే డీజీపీ అని వదిలిపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ ఆఫీస్లో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి తొడలు కొట్టుడు కాదు, నీకు దమ్ముంటే ఇప్పుడు రా అని చెప్పేసి తెలంగాణ బీజేపీ కార్యకర్తలు తెలియజేస్తున్నారు. దేశ ప్రజలను, దేశ యువతను తప్పుదారి పట్టించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య. వాళ్ళకి ఎప్పుడు విద్యార్థుల మీద, దేశ భవిష్యత్తు మీద, దేశ ప్రజల మీద ప్రేమ లేదు. కేవలం నటించడమే వాళ్ళ రాజకీయం. మాట్లాడడానికి పార్లమెంట్ ఉండగా ఎందుకు స్ట్రీట్లోకి వచ్చి డ్రామాలు చేస్తున్నావు రాహుల్ గాంధీ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. తెలంగాణలో కూడా 10,000 మందికి 10,000 మందికి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వాలి కదా. 10,000 కోట్లు విడుదల చేయడంలో నీకు ఏమొచ్చింది? విద్యార్థులు రోడ్ల మీదకి వస్తారు, ఇది నీకు కనబడదా? నీ అధికార పార్టీకి ఉన్నటువంటి ఏదైతే కేరళలో విద్యార్థులు స్కాలర్షిప్ సంబంధించిన ఇష్యూ వేస్తే వాళ్ళపైన వాటర్ కెనాల్ను కొట్టి లాఠీ చార్జ్ చేస్తావు. నీ కొలీగు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం ఉంది కదా పంజాబ్లో, యువత పైన దాడులు జరుగుతాయి. మరి ఢిల్లీలో బీజేపీ అధికారం ఉన్న కాడ 20 రోజులు నిరసన చేసినావు. ఏమన్నా అన్నారా? ఒక మాట అన్నారా? ఏం చేయలే కదా. కానీ నువ్వు ఎప్పుడైతే పత్తర్బాజీ చేసినావో, ఒక ట్యాంకు నిండా మొత్తం రాళ్ళు పట్టుకొచ్చి పోలీసుల పైన దాడి చేసినావో, దీన్ని ఖండించరు. ధర్నా చేసిన వాళ్ళు నిజంగా విద్యార్థులు అయితే కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉండే. కానీ ధర్నా చేసిన వాళ్ళు మొత్తం కూడా బ్రేకింగ్ ఇండియా బ్రిగేడ్స్, తుకుడే గ్యాంగ్స్, ఒమర్ ఖలీద్ గ్యాంగ్స్. కాబట్టి అక్కడనే వచ్చింది ప్రాబ్లం మొత్తం కూడా. అంటే ఇది ఈ భారత్ను బంగ్లాదేశ్గా మార్స్తా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గతంలో 6 నెలల కిందనే ఏదైతే ఫారెన్ ట్రిప్ ముగించుకోవాల్సిందో సంవత్సరం లోపల భారత్లో మోడీ సర్కార్ పడేస్తా అని చెప్పిండు. దీని వెనుక డీప్ స్టేట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంది. దీని వెనుక విదేశీ కుట్ర ఉంది. కాబట్టే మీ కుట్రలకు, మీ ధర్నాలకు, మీ డ్రామాలకు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావచ్చు వణకదు తొనకదు అని చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తూ ఉన్నాం. మొత్తం దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాలకు మించి లేదు కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెసే ఒక భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ దగ్గరకు వచ్చింటే మేమందరం గాయలు ఊరుకొని ఉంటామా? ఖచ్చితంగా వాళ్ళని బొంద పెడతాం. ఎవడైనా సరే మా పార్టీ ఆఫీస్ గేట్ టచ్ చేసినా వాడిని ఒక్కొక్కరిని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సావుకు సిద్ధమై కండువా కప్పుకొని బయటకు వచ్చిన వాళ్ళం మేము. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడమే ధ్యేయంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తున్నారు. దానికి చావునైనా పణంగా పెట్టి ముందుకు పోయే దశగా పనిచేస్తున్నాం. అసలు నీట్ ఎగ్జాము ఎప్పుడో లీక్ అయింది పేపరు, మళ్ళీ రీకండక్ట్ చేసిండ్రు, పాస్ అయిన వాళ్ళు మళ్ళీ ముందుకు పోతుండ్రు. అంతా సంతోషంగా ఉండరు. వాంటెట్లీ దేశ విద్రోహ చర్యలన్నీ ఒక్కటై, దేశవ్యాప్తంగా ఉన్న కుహన మేధావులందరూ ఒక్కటై ఇలా ధర్నాన్ని 20 రోజుల పాటుగా కొనసాగిస్తారు. డబ్బులు బయట నుంచి వస్తున్నాయి. అవన్నీ ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ఓటర్ గుర్తిస్తున్నాడు. వీళ్ళకు రానున్న కాలంలో ఈ 2 రాష్ట్రాలలో కూడా పుట్టగతులు ఉన్నాయి. చిప్ప చేత పెట్టుకొని కంపల్సరీ పోతారని తెలియజేస్తుంది. ఈరోజు ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, జేపీ నడ్డా గారు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు. మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేసిర్రు. నీట్ ఎగ్జామ్ పైన చేయాల్సిన ధర్నా 370 ఆర్టికల్ రద్దు చేయమని ఎందుకు అడుగుతున్నారు మీరు? బంగ్లాదేశ్ చొరబాటుదారులు అందరూ ఈ దేశంలో ఉండాలని ఎందుకు అడుగుతున్నారు?
ఈరోజు ఏం చేయాలనుకుంటారు మీరు? బంగ్లాదేశ్ నుంచి యువతను తీసుకొస్తారు, పాకిస్తాన్ నుంచి తీసుకొస్తారు. ఎవరు ఇది ఈ దేశం తిండి తిని ఈ దేశం గాలి పీల్చుకుంటూ ఈ దేశానికే వ్యతిరేకంగా పనిచేస్తారా? ఢిల్లీ కేంద్రంగా, జంతర్ మంతర్ కేంద్రంగా పెద్ద పెద్ద లారీల్లో రాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఈరోజు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? రాహుల్ గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ యొక్క డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతుందని మేము నమ్ముతున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ నిన్న పోయి మా ప్రధానమంత్రి ఇంటి ముందర పోయి ధర్నా చేస్తాడు. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి ముందర పోయి ధర్నా చేసి ఊకుంటాడా? ఈరోజు ఎందుకు చేస్తున్నాడు ఇట్లా? ఈరోజు అరెస్ట్ చేస్తే ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి పోయి లోక్ భవన్ ముందర పోయి ధర్నా చేస్తాడు. మేము మా ఆఫీస్ దాటక ముందే మళ్ళీ అరెస్ట్ చేస్తాడు. ఆయన ఏమో లోక్ భవన్ లోపల పంపిస్తారా? ఇది కేవలం ఒక డ్రామా నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నిరుద్యోగులకు నిజంగానే నష్టం ఉంటే వాళ్ళకి నోటిఫికేషన్లు కావాలంటే అడగండి ప్రభుత్వాన్ని. ఇట్లా 370 ఆర్టికల్ రద్దు చేయాలని, బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఈ దేశంలోనే ఉండాలని, పాకిస్తాన్ వాళ్ళు రావాలని, ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, జెన్జీ పేరు మీద ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ ఆడుతున్న పన్నాగం, ఆ పన్నాగం అంతా ప్రజలకు తెలవాలని చెప్పి ఈరోజు మేము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మేము నిరసన కార్యక్రమం పిలుపునిచ్చాం. గొజ్జలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ఆడుతున్న నాటకం బంద్ చేయాలి. బంద్ చేయకపోతే దేశంలో కాంగ్రెస్ లీడర్లు రోడ్ల మీదకి రాలేరు. రోడ్ల మీదకి వస్తే కాళ్ళు చేతులు ఇరగొడతాం. ఢిల్లీలో ఫస్ట్ ఆ గొజ్జలను అడ్డం పెట్టుకొని చేసిన నిరసన ధర్నాలను, దొంగ ధర్నాలను బంద్ చేయమని చెప్పండి. ఆ బంద్ చేసేంత వరకు దేశంలో ఎవడు కూడా కాంగ్రెస్ లీడరు కండవ కప్పుకొని బయట తిరగలేడు. ఇది ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు నిన్నటి నుంచి స్పందిస్తున్నారు, కానీ కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు ఒక వారం రోజులుగా ఇష్యూ చేస్తుంది. అసలు రాహుల్ గాంధీ అరెస్ట్ కోసం చేస్తున్నారా, వీరు విద్యార్థుల పేరు అడ్డం పెట్టుకున్నారు? దేశ విచ్ఛిన్న శక్తులు అందరూ కలిసి రోహింగ్యా ముస్లిమ్స్, తర్వాత లెఫ్ట్ లిస్టులు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, అర్బన్ నక్సలైట్లు అందరు కలిసి ఈ యొక్క దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఒక కాజ్ లేదు, ఒక ఎజెండా లేదు. ఢిల్లీలో వాళ్ళు పక్కడబందిగా దీన్ని ఏదో ఒకటి చేయాలని కూర్చున్నారు. ఏమి ఇంటికే కూడా వీకలేరు నరేంద్ర మోడీది. ఖబర్దార్ కాంగ్రెస్ కుక్కలారా అని మేము చెప్తున్నాం. బల్మూరు వెంకట్ వచ్చి బీజేపీ ఆఫీస్ని ముట్టడియండి అంటూ ప్రకటించడం, వాళ్ళు రావడం ఏం చేస్తారు రాష్ట్రంలో కాంగ్రెస్? బల్మూరు వెంకట్ రాజకీయ నాయకుడు అయితే తెలుస్తుంది. వీధి రౌడీలాగా ప్రవర్తిస్తే బల్మూరు వెంకట్కి ఏం తెలుస్తుంది? రాజ్యాంగం తెలుసుకోవాలి. నువ్వు ఒక ఎమ్మెల్సీవి, నువ్వు ఎట్లొస్తావు? దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులతో వీళ్ళందరూ కలిసి ఉన్నారు. దేశ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి ఉన్నారు. కాశ్మీర్ ఏర్పాటువాదులతో కలిసి ఉన్నారు. ఖలిస్తాన్ నాయకులతో కలిసి ఉన్నారు. వీళ్ళు దేశ వ్యతిరేక మూర్ఖులు. వీళ్ళు పార్టీ వాళ్ళ డిమాండ్స్ ఏవైతే కరెక్ట్ ఉన్నాయంటే, నీటికి సంబంధించిన వాళ్ళు విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఢిల్లీలో దాంట్లో పాల్గొనాలి. ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ పిల్లల్ని, లెఫ్ట్కి సంబంధించిన వాళ్ళని లడక్ నుంచి ఫ్లైట్లలో 1000 మందిని తీసుకురావచ్చి, బెంగాల్ నుంచి తీసుకొచ్చి, ఇది కాదు కదా ప్రజాస్వామ్యము. నీ డిమాండ్స్ పర్ఫెక్ట్ ఉంటే ఆ నీటి వల్ల లాస్ అయిన వాళ్ళ తల్లిదండ్రులు, పేరెంట్స్ ఉండాలి. ఎవరు లేరు. పోనీ వాళ్ళ ఎజెండా ఏంటి? వాళ్ళ ఎజెండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కానీ వాళ్ళు అక్కడ మాట్లాడేది ఏంటి? రాముడి గురించి, మన పురాణాల గురించి, సనాతన ధర్మం గురించి ఇవి మాట్లాడుతున్నారు. అప్పుడే మీరు ఆ ఎజెండా గుర్తించాలి. ఖబర్దార్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ దీని వెనకాల ఉన్నాడు, ఆమ్ ఆద్మీ పార్టీ దీని వెనకాల ఉంది. రోడ్ల మీద తరిమి కొడతాము. ఇప్పుడు ఏ విధంగా అయితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఇక్కడ దాకా, వాళ్ళని ఎలా తరిమి కొట్టామో రేపు పొద్దున తెలంగాణలో, టోటల్ భారతదేశంలో కాంగ్రెస్ వాళ్ళు కండువా లేకుండా వాళ్ళని ఉరుకు చూసి కొడతామని చెప్తున్నారు. చూడండి, తల్లిదండ్రులు కూడా అటువంటి సిజేపీ ధర్నాలో పార్టిసిపేట్ చేయలేదు. ఒక్క పేరెంట్ నన్ను చూపించండి. అటువంటి పరిస్థితులన్నీ మానేసి టుక్డే గ్యాంగ్లు వెనుకేసుకొని రోహింగ్యాలను వెనుకేసుకొచ్చి ఈరోజు ఉగ్రవాదుల్ని చెప్పాలంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఉగ్రవాదులందరినీ కూడా ఏకతాటిపై తెచ్చి కాంగ్రెస్ ఆడుతున్న నాటకం ఇది. ఇంకొకసారి చెప్తున్నా, బల్మూరు వెంకట్ లాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీ గూండా లేక వచ్చేసి బీజేపీ పార్టీ ఆఫీస్పై దాడి చేస్తున్నాడంటే ఖబర్దార్ బల్మూరు వెంకట్ గారు, మేమన్నా ఒక అడుగు దూరంలో ఉన్నాము, మీరు మెయిన్ రోడ్ పై ఉన్నారు. ఎప్పుడైనా సరే బీజేపీ కార్యకర్త ఏమన్నవాడు దేశంకి ఏమన్నా జరిగితే ఊరుకోడు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా తిరగకుండా చేసే పరిస్థితి తీసుకొస్తారు అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా తప్పమ్మా అది. ఆయన వచ్చి ఒక ఎమ్మెల్సీ ఉండి కూడా, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి కూడా ఆయన వచ్చి రాలేయడం అంటే చాలా చీప్ ట్రిక్స్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ కూడా అక్కడ నరేంద్ర మోడీ గారి ఇంటికి ముట్టడి చేయడం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అది చాలా హేయం, ఒక ప్రజాస్వామ్యంలో అట్లా హేయమైన చర్య, అది మేము ఖండిస్తున్నామండి. అసలు
మార్నింగ్ నుంచి ఒక నిరసన కార్యక్రమాలు కంటిన్యూ అవుతుంది. సో లోక్ భవన్ వరకు ఒక మంత్రిగా ఉండే వ్యక్తి వెళ్ళడం మేము ఒక మంత్రి ఒక ఎమ్మెల్సీ ఉండి కూడా వాళ్ళు ఒక నార్మల్ వ్యక్తుల్లాగా ఒక లోకల్ వ్యక్తి గుండాల్లాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు. మేము బీజేపీ స్టేట్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మేము సస్యశ్యామలంగా మా కార్యకర్తల ఓపికతోటి ఉన్నాము. ఇక ఇప్పుడు మాతోటి కాదు అక్కడ నరేంద్ర మోడీ ఇల్లు కట్టడి చేయడం, ఇక్కడ స్టేట్ ఆఫీస్ ఎంత అనుకుంటాం. మేము కూడా ఏదైనా సరే అని అనుకుంటున్నాము. మన ఢిల్లీలో ఆ రాహుల్ గాంధీ ఎట్లా డ్రామా ఆడుతున్నాడో, డూప్లికేట్ రోహింగ్యా ముస్లిమ్స్ అని బంగ్లాదేశ్లో పెట్టుకొని పార్లమెంట్ ముట్టడి, నరేంద్ర మోడీ ఆఫీస్ ముట్టడి, ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి కూడా ఒక కాంగ్రెస్గా అవతారం ఎత్తేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిలాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముట్టడించడానికి ప్రయత్నం చేసిండు. వాళ్ళ ఎమ్మెల్సీలు గిట్ట ఎవరో చిల్లర గుండాలు చిల్లర రాజకీయాలు ఒక్కొక్కరు ఇప్పుడు తరిమి కొట్టినా మళ్ళీ ఎవరు వచ్చినా కానీ రేవంత్ రెడ్డి దమ్ముంటే కర్రా ఆఫీస్కి చూసాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తడాకైంది కూడా చూపిస్తాం. ఈరోజు బీజేపీ పార్టీ పేరు మీద రాహుల్ గాంధీ ఆడుతున్నటువంటి డ్రామాలు ఏవైతున్నాయో విదేశీ శక్తులను అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నన్ని రోజులు ఈ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిన్న చేసినటువంటి ధర్నా ఏదైతుందో నీట్ రాసినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి విద్యార్థులు లేరు, వారికి సంబంధించినటువంటి బంధువులు ఎవరు లేరు, వాళ్ళ సంబంధించిన తల్లిదండ్రులు ఎవరు లేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని బదనాం చేయాలి. కాబట్టి పార్లమెంట్ నడుస్తున్నటువంటి టైంలో ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ డ్రామాలు ఏవైతున్నాయో నువ్వు డ్రామాలు ఆడికే పరిమితం అవుతావు తప్పితే ఈ దేశంలో ఉన్నది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఉన్నన్ని రోజులు ఈ దేశానికి ఏమి కానియడు ఏమి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ డ్రామాలు బంద్ నిజాయితీగా భారతీయ జనతా పార్టీ అయినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశాన్ని సుభిక్షితంగా నడిపే పరిపాలన దిశగా పోతా ఉంది. మరి ఇటువంటి డ్రామాలు ఆడి దేశంలో ఏదో విచ్ఛిన్న శక్తులను తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్ నుంచో లేకుంటే ఇంకో దగ్గర నుంచో అనేక తుక్కుడ గ్యాంగులను తీసుకొచ్చి అల్లకొల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సంబంధించినటువంటి రాహుల్ గాంధీ, వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరెవరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు తలుచుకుంటే మీ ఆఫీసులో ఒక ఆఫీసుని ఉండదు, మీ నాయకులు ఎవరికి ఉండరు. మేము ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త 100 మంది కార్యకర్తలతో సమానం. మాకేం కొత్త కాదు. దాడులేమో మీ సంస్కారం కావచ్చు, మేము దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. మా దగ్గరకు వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉన్న రోజులు ఈ దేశానికి హాని కలగనీయమని చెప్పి తెలియజేస్తాం. సో లోక్ భవన్ ముట్టడికి ఒక మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యేలు వెళ్ళడం ఎంతవరకు రైట్? సిగ్గు లేదు ఆ పార్టీకి. కాంగ్రెస్ నాయకులకు సిగ్గు లేదు, వాళ్ళ నాయకులకు సిగ్గు లేదు, ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. అభద్రతా భావంతోనండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం బద్ధంగా నడుపుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదలాం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి తుక్కుడా గ్యాంగ్లు ఏవైతున్నాయో మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఇక్కడ సాగవని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటనలో వాడు నేపాల్ అంటాడు, వాడు పశ్చిమ బెంగాల్, వాడు పాకిస్తాన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు, బంగ్లాదేశ్ అని మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు పట్టుకున్నటువంటి జెండాలు విదేశీ జెండాలు పట్టుకొని ఈ దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు 89 సార్లు పేపర్ లీక్ అయ్యాయి. ప్రజాస్వామ్యబద్ధంగా మీకు కావాల్సినటువంటి విధిలో మీరు ఉద్యమాలు చేయొచ్చు, కానీ ఈ రకంగా పార్లమెంటు ముట్టడిస్తామని చెప్పేసి లేకపోతే ప్రధానమంత్రి ఇంకేమో చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊరుకోరు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు ఊరుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీకి మళ్ళీ చెప్తా ఉన్నాం, నీ శక్తి సరిపోదు, ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఉన్న రోజులు ఎవ్వరు ఏం చేయలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.